Probably this is the easiest outfit of my entire wedding series. చిటికలే. Hi, welcome to episode 3 of our wedding series. Let's talk about the outfit I wore for my haldi. పెళ్ళికి ముందు హల్దీ కోసం రెఫరెన్సెస్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఐ ఫౌండ్ దీస్ 2 పిక్చర్స్. నాకు చాలా నచ్చాయి అనమాట. నేను వైట్ వేసుకోవాలి ఫిక్స్ అయిపోయా ఇంకా పిక్చర్స్ చూసాక. వైట్ వేసుకున్నాక పసుపు దాని మీద పడితే ఎలా అయినా ఎల్లో అవుతుంది, సో బాగుంటుంది అని. బట్ పెళ్ళి అప్పుడు నేను ఏం రియలైజ్ అయ్యానంటే, మా దాంట్లో పెళ్లి కూతురు చేసినప్పుడు మ్యాండేటరీగా క్రీమ్ ఆర్ వైట్ షేడ్ ఉన్న శారీనే వేస్తారు. నేను హల్దీకి కూడా వైట్ వేసుకుంటే మళ్ళీ రిపీట్ చేసినట్టు ఉన్నవే కొన్ని ఈవెంట్స్, అందులో మళ్ళీ కలర్స్ రిపీట్ చేయడం ఎందుకు అనేసి ఇంకా లైట్ తీసేసుకున్న వైట్ కలర్. దాని తర్వాత ఇంకా ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేసే టైం కానీ ఓపిక కానీ ఏం లేదు. సో ఇంకా బేసిక్తో వెళ్ళిపోయా, ఎల్లో కలర్ చేద్దాం అనుకున్నా. అప్పుడు రెఫరెన్స్ కోసం సర్చ్ చేస్తుంటే నాకు ఇది దొరికింది. నాలో ఉన్న గుడ్ క్వాలిటీయా చెత్త క్వాలిటీయా తెలియదు, కానీ నేను ఏదైనా రీక్రియేట్ చేయాలి అని అనుకున్నా, ఏదైనా నచ్చి కొనుక్కుందామని వెళ్తే నాకు అట్లీస్ట్ 80% మ్యాచ్ అయితే కానీ నేను సాటిస్ఫై అవ్వను. అసలు నేను తీసుకోలేను. దీనికంటే బెటర్ ఉన్నా కానీ అవుట్పుట్ నేను ఏదైతే కావాలనుకున్నానో దానికి సిమిలర్గా ఉంటేనే తీసుకుంటా. ఒకసారి వెళ్ళాము ఒకరోజు వేరే షాపింగ్ కోసం. దాంట్లోనే సరే హల్దీ కూడా ఏమైనా ఫ్యాబ్రిక్ దొరుకుతుందేమో అని చూసాను. 2 స్టోర్స్ చూసామన్నమాట. ఫస్ట్ స్టోర్లో నచ్చలేదు, సెకండ్ స్టోర్లోనే నచ్చేసింది. వీడియో ఆల్రెడీ లాంగ్ అయిపోయింది, సో మిగిలిన డీటెయిల్స్ అన్ని పార్ట్ 2లో షేర్ చేస్తాను. కామెంట్ అండ్ ఫాలో ఫర్ పార్ట్ 2.